యాసిడ్ పోసి లడ్డు తయారు చేశారు, లేకపోతే మంది కొవ్వు పెట్టి చేశారు, ఇట్లాంటిది నమ్మండి 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 అని చెప్తా వస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని కవర్ చేయడానికి ఏదో ఏకసభ్య కమిషన్ అట. ఈ ఏకసభ్య కమిషన్ ఏది? సుప్రీంకోర్టు సిట్టు ఒక్క వైసీపీ వాడి మీద కేసు పెట్టాల, ఒక్క వైసీపీ వాడిని అందులో తీసుకురాల. అదంతా ఆ నెయ్యి తయారీ సంస్థల యొక్క తేడా అన్నటువంటిది తేల్చేసింది. అది వాళ్ళు దాంట్లో వాళ్ళ దగ్గర పాలు లేవు, వాళ్ళు వేరే ఉత్పత్తులతో చేస్తున్నారని చెప్పేసింది. అది డౌట్ అన్నటువంటిది. అది కూడా ఏమి క్లియర్గా ఇప్పుడు నెయ్యి వీటితో వాళ్ళు చెప్పినటువంటి ఏ పదార్థాలతో నెయ్యి తయారు చేయని చూపెట్టాలి సిట్టు. అదేం చేయలేదు. అది కూడా దాన్ని ఏమంటారంటే మధ్యలో ఆగిపోయినటువంటి విచారణ అని అలా. అప్పుడు మనం ఏం చేయాలి? అయ్యా ఈ సిట్టు తప్పు చేసిందయ్యా, ఇట్లా చెప్పట్లేదు, అవన్నీ ఆ పాల కంపెనీల దగ్గర అవన్నీ ఉన్నాయి అని చెప్పింది, కానీ వీటితో నెయ్యి తయారు చేసి లడ్డు ఎట్లా తయారు చేశారన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేయలేదయ్యా, అది కరెక్ట్గా మరింత సమగ్రమైనటువంటి విచారణ చేయించండి అయ్యా అని అడగాల ప్రభుత్వం. లేదా కల్తీ జరిగింది కానీ పందికొవ్వి లేదని చెప్పేసింది, ఆ కల్తీలో వాళ్ళు కొన్నయి వరకు లిస్ట్ రాసి ఇచ్చింది, వాటితో అసలు నెయ్యి ఎట్ట తయారవుతుంది అనేది ఐడెంటిఫై చేయించండి, కావాలంటే ఇంకా నిశ్చితమైనటువంటి విచారణ జరిపించండి అని ప్రతిపక్షమన్న కోర్టుకు వెళ్ళాలి. అది మానేసి ఇద్దరు రోడ్డెక్కారు, ఒకళ్ళకొకళ్ళు చెప్పుకున్నారు. ఇప్పుడు